ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీలో ప్రధాన భాగస్వామి పార్టీగా ఉన్నటువంటి జనసేనలో తీవ్రమైనటువంటి ఒక భేదాభిప్రాయాలు కానీ, ముఖ్యంగా నాయకుల్లో ఒక అసంతృప్తి కానీ, వ్యతిరేకత కానీ వ్యక్తమవుతుంది. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్తున్నటువంటి జనసేనాని అదే పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రశ్నించిన వారిపై వేటు వేస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల చూసాం, బొలిశెట్టి సత్యనారాయణ జనసేన పార్టీ సెక్రటరీగా చాలా కాలం సేవలందించారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయనకి బహుమానం కింద అనుకుంటా, బహుశా పార్టీ కార్యక్రమాలతో పార్టీతో ఆయనకు సంబంధం లేదంటూ అధికారికంగా జనసేన ఒక ప్రెస్ రిలీజ్ జారీ చేసింది. మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కూడా పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి ఉన్న మాట నిజమే. అదేవిధంగా జనసేన ఎమ్మెల్యేలకు కానీ, జనసేనకు కానీ ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదని మీడియా సాక్షిగా చెప్పిన పరిస్థితి. సో ఈ వివరాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు జనసేన మాజీ నేత, సౌదీ అరేబియా నుంచి జాయిన్ అవుతున్నారు శ్రీకాంత్ గారు. సార్ శ్రీకాంత్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్, జనసేనలో బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే నేరుగా మీడియా ముందు చెప్పేశారు, ఇంపార్టెన్స్ దక్కడం లేదు జనసేన ఎమ్మెల్యేలకు కానీ, జనసేన నాయకులకు కానీ అన్నారు. మరోవైపు బొలిశెట్టి సత్యనారాయణకి అయితే పార్టీ అయితే డైరెక్ట్గా వేటు వేస్తూ ఒక ప్రెస్ రిలీజ్ కూడా జారీ చేసింది. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? సార్ దీన్ని మామూలుగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఇద్దరు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానివ్వండి, బొలిశెట్టి సత్యనారాయణ గారు కానివ్వండి సార్, వీళ్ళిద్దరు చాలా మంచి వ్యక్తులు. రాజకీయాలను పక్కన పెట్టి వాళ్ళు చూస్తే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటారు. ఒక మంచి స్వభావం గల వ్యక్తులు సార్, మంచి హ్యూమానిటీ పర్సన్స్ వాళ్ళు. ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు, పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడన్నా లోపాలు ఉన్నా కూడా, లేదంటే ఇట్లా ఎటువంటి అవినీతి జరిగినా కూడా వాటిలన్నింటినీ చూసుకుంటూ పార్టీని భుజాల మీద మోస్తూ ప్రతి జిల్లాలో జరిగే మీటింగ్లను ఆయన ముందుండి ఒక 4 రోజుల ముందే అక్కడికి చేరుకుని అవన్నీ పర్యవేక్షిస్తూ ₹1 పార్టీకి మిగిల్చే విధంగా పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తి సార్. అదే టైంలో మళ్ళీ అతను పర్యావరణం గురించి కూడా రక్షించడం, ఇక్కడ పర్యావరణానికి మనకి ఏదైనా అంశాలు లోపం జరుగుతున్నప్పుడు అక్కడ అన్ని కూడా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం, ప్రజలలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ముందుకెళ్ళినటువంటి వ్యక్తి సార్. ఈ రోజు ఆయనకి వేటు పడిపోయింది అంటే కేవలం మీరు గమనించండి సార్, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే అక్కడ వేటు పడలేదు సార్, తెలుగుదేశం పార్టీని ప్రశ్నిస్తే అతని మీద వేటు పడింది. అవును, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పావురాల కొండ ఏదైతే ఉందో అక్కడ జరుగుతున్నటువంటి పర్యావరణంలో పర్యావరణాన్ని వీళ్ళు పాడవుతుంది అని చెప్పడం ద్వారానే, అది ప్రభుత్వానికి ఆయన డైరెక్ట్ గా ప్రశ్నించడం ద్వారానే ఈ రోజు ఆయన మీద వేటు పడింది సార్. ఇక్కడ ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారిని తిట్టినా సరే, పవన్ కళ్యాణ్ గారిని ఏమైనా అన్నా సరే, ఆయన ఒక 10 రోజుల పాటు వెయిట్ చేస్తాడేమో కానీ తెలుగుదేశం పార్టీని ఏదన్నా అంటే మాత్రం వెంటనే మాత్రం వేటు పడిపోయింది. ఇది మీరు చూడండి సార్, గమనించండి. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా త్వరలో ఇటువంటి లెటర్ జనసేన పార్టీ ఇస్తుంది అనేది హల్చల్ అవుతుంది సార్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ పై కూడా వేటు పడుతుంది అనేది బయట వినిపిస్తుండేది సార్. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. అక్కడ మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు తాడేపల్లిగూడెం. తర్వాత జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు, ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. అటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ట్రాన్స్పరెంట్ గా ఏది కూడా దాచిపెట్టుకునే వ్యక్తి కాదు, ఏదైనా అందరి ముందు ముఖాన్ని మాట్లాడేటువంటి వ్యక్తి. ఈరోజు తెలుగుదేశం పార్టీ గురించి స్వయంగా చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా కోపం వస్తుంది. తెలుగుదేశం పార్టీని ఏదైనా అంటే ఉపేక్షించరు, ఖచ్చితంగా ఆయన మీద వేటు పడుతుంది అనేది ఎక్కువ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఒక వార్త సార్. అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ గ్రూపుల్లోనే తిరుగుతుంది అన్ని. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ కోపం వస్తుందంటారా, లేకపోతే నాదెండ్ల మనోహర్ గారికి కోపం వస్తుందంటారా? సార్ ఈ క్వశ్చన్ నేను ఒక చిన్న మాట ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు 2019 ఎన్నికల ముందు పార్టీలో వచ్చిన తర్వాత సార్, జనసేన పార్టీలో ఉండే నాయకులకి కార్యకర్తలందరికీ ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. అది ఏం డౌట్ అంటే, నాదెండ్ల మనోహర్ లాంటి వ్యక్తి మన పార్టీకి అవసరమా? ఆల్రెడీ నాదెండ్ల భాస్కర్ రావు గారు తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కుమారుడిన ఇక్కడ వచ్చాడంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటన్నా పొడుస్తాడు, లేదా ఈ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశంలో అయినా ఒక క్యాస్ట్ పరంగా చూస్తే తీసుకెళ్లి ఆ పార్టీలో కలిపేస్తాడనే మాట చాలా మంది మాట్లాడుకున్నప్పుడు చాలా మంది దాన్ని ఖండించాం సార్. ఇట్లా మనం అంటే ఎవరైనా అన్నప్పుడు మేము కూడా ఖండించాం. మీరు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని మనం ఒప్పుకొని తీరాలి, దాన్ని మనం ఖండించకూడదు, పార్టీ కోసం మనం పని చేయాలి.
సపోర్ట్ ఉమ్, చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మాటే మనకి శిరోధార్యం అన్నట్టుగా ఈ పార్టీలో ఉండాలి తప్ప మనం క్వశ్చన్ చేయకూడదు అనుకున్నాం. బట్ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మీరు చూడండి సార్. ఇది జనసేన పార్టీ అనేది కాదు, ఇది తెలుగుదేశం బి పార్టీ, లేదంటే ఉమ్. తెలుగుదేశమే పుట్టించినటువంటి పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీలో విలీనం కాబోతున్న పార్టీ. ఓకే. నాదెండ్ల మనోహర్ గారు అనే వ్యక్తి వచ్చిన తర్వాత చూడండి సార్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యే స్థాయి క్యాడర్ వ్యక్తులు కూడా అందరూ పార్టీ వదిలి వెళ్ళిపోయారు. జేడి ఉమ్, లక్ష్మీనారాయణ గారు ఐపీఎస్, తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్, రాజోల్ నియోజకవర్గం గెలిచినటువంటి ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు సార్? వీరందరూ ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ జరుగుతున్నటువంటిది నాదెండ్ల మనోహర్ గారి చేతిలో ఆధిపత్యం ఎక్కువ ఉంది సార్. జనసేన పార్టీలో ఉమ్, నిర్ణయాలన్నీ తీసుకునేది కూడా 100% నాదెండ్ల మనోహర్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన్నిటికి అన్ని అంత పవర్ ఇచ్చేసాడు కాబట్టి ఇంత పెద్ద పెద్ద స్థాయి క్యాడర్ అంతా వెళ్ళిపోయింది. ముందే గ్రహించారు వాళ్ళందరూ, కానీ ఇంకా గ్రహించిన వాళ్ళ కోసం మా తాపత్రయం. మీరు ఇప్పటికన్నా గ్రహించి బయటికి రండి. ఎంత కష్టపడతారో లాస్ట్కి అంత అవమానం మీకు. ఫర్ ఎగ్జాంపుల్ బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎంత పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడ్డటువంటి వ్యక్తికే కనీసం ఒక గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు అని కూడా ఆ లెటర్లు మెన్షన్ చేయలేనటువంటి పరిస్థితి. గారు అని కూడా ఏకవచనంతో, బొలిశెట్టి సత్య గారికి మాకు పార్టీకి సంబంధం లేదని ఒక చిన్న లెటర్, దాని మీద ఒక స్టాంప్ లేదు, ఒక సంతకం లేదు. అంటే ఏదో ఒక చిన్న స్థాయి కార్యకర్తని పీకి పడేసినట్టు ఆ పార్టీ పీకి పడేసింది. ఎంత మానసిక శోభ అనుభవిస్తుంటారు సార్ ఇప్పుడు ఆ సార్. బొలిశెట్టి సత్యనారాయణ గారికి ఎంత మనోవేదన ఉంటుంది. అదే మేము ఇప్పుడు మొత్తుకుంటున్నాం, అరే బాబు జనసేన పార్టీ అనేది ఏం లేదురా, అది తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన పార్టీ, పెట్టించిన పార్టీ. దానికోసం మీరు వెళ్తే మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఇంకనైనా మేల్కొని మీరు బయటకు వస్తే బాగుంటది. అక్కడ నాదెండ్ల మనోహర్ గారి స్కెచ్, అది ఏదైతే గతంలో అనుకున్నారో అదంతా వాస్తవం. ఆయన ఆ పార్టీని విలీనం చేయడానికే వచ్చాడు, ఆ పార్టీని ఉమ్, కలిపేయడానికే వచ్చాడు. ఇక్కడ ఎవరైనా పెద్ద వ్యక్తులు ఉంటే పార్టీని రేపు విలీనం చేయడం కష్టం, పార్టీని తెలుగుదేశంతో కలపడం కష్టం. అందుకే ముందే ప్లాన్ ప్రకారం అవన్నీ ఒక్కొక్కటి కట్ చేసుకుంటా వచ్చు. జేడి గారు, ఉమ్. తోట చంద్రశేఖర్ గారు, రాపాక గారు, అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇప్పుడు ఆ క్రమంలోనే ఈ బొలిశెట్టి సత్యనారాయణ గారు సార్. ఒక చిన్న మాటలో చెప్పాలంటే జనసేన పార్టీకి కావాల్సింది ఎటువంటి నాయకులు అంటే సార్, ఈ అరవ శ్రీధర్ లాంటి వాళ్ళు. హ్మ్. అదే కదా! ఇప్పుడు గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నది కూడా అదే. పార్టీలో ఉండి పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినటువంటి పార్టీ నేతలపై ఎలాంటి వేటు పడడం లేదు, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. కానీ పార్టీ మంచి కోసమో లేకపోతే పార్టీ సంస్థాగత నిర్మాణంలోని లోపాలను ఎత్తి చూపిన వారిపై మాత్రం వేటు పడుతోంది. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ పట్టు కోల్పోతున్నారా? లేకపోతే పార్టీని ఆయన వదిలేశారా? పట్టు కోల్పోడు అంత అమాయకుడేం కాదు సార్. పవన్ కళ్యాణ్ అనే ఆ! వ్యక్తి అంత అమాయకుడేం కాదు. అది కేవలం ఓకే. తెలుగుదేశం పార్టీ కోసం పెట్టిన పార్టీ అనేది ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. గతంలో మేము అర్థం చేసుకోలేకపోయాం మూర్ఖులం. ఈ రోజు ఎవరైతే జనసేన పార్టీ కోసం ప్రయాణం చేస్తున్నారో చాలా మాక్సిమం 90% ఆఫ్ పీపుల్ కి అది అర్థమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టిందే కేవలం తెలుగుదేశం పార్టీ కోసం. అంతేగాని అక్కడ మాట్లాడిన మాటలన్నీ గతంలో నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని తిరిగినటువంటి మాటలు, కాపు కులస్తులంతా ఏకమై నన్ను గెలిపించను అన్నాడు, అవన్నీ కూడా ఒక నాటకం, బూటకం అనేది ప్రజలు గమనిస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇది ఎలా గమనిస్తున్నారు? మాలాంటి వాళ్ళు మాట్లాడడం వల్ల కాదు. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంటే ప్రజల్లోకి క్లియర్ గా వెళ్ళిపోయింది. నాకు అనుభవం లేదు, నేను హ్మ్. ఎవరికి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇప్పించలేను, నేను విదేశీ పెట్టుబడులు తీసుకురాలేను. అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ దురంధరుడు చంద్రబాబు నాయుడు అంటే మరి ఎవరి కోసం పార్టీ పెట్టావు? ప్రజలు 1,00,000 మంది నిన్ను నమ్ముకొని ముందుకు వచ్చిన యువతకి ఈ రోజు నువ్వేం సమాధానం చెప్తావు? ఆ రోజు 2014లో పార్టీ పెట్టి కొన్ని లక్షల మంది జీవితాలు ఈ రోజు రోడ్డును పాలు చేసావు. వాళ్ళని హ్మ్. అవమానాలు పాలు చేసావు, వాళ్ళ సమయాన్ని వృధా చేసావు. ఈ రోజు ఖచ్చితంగా ఆన్సర్ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల తర్వాత బయట పెట్టాడు సార్. అంటే ఇది తెలుగుదేశం పార్టీ కోసం పుట్టిన పార్టీ అనేది క్లారిటీగా చెప్పకనే చెప్పేశారు. మీరు హ్మ్. కేవలం నా అభిమానులుగానే ఉంటారు, మీరు నా నటనకే మీరు అభిమానులు తప్ప రాజకీయానికి కాదన్నట్టుగా చెప్పకనే మొన్న క్లారిటీగా చెప్పారు సార్. అందుకేనా నాదెండ్ల మనోహర్‌కి పార్టీకి సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు అప్పగించేశారు? తానైతే చంద్రబాబు సేవలో తరిద్దామనుకుంటున్నారా ఏంటి? సార్ ఇంక మీదట జరగబోయేది అలాగే ఉంది సార్. మీరందరూ నా అభిమానులు, కేవలం మీరు నా నటనకి అన్నట్టు చెప్పాడు కాబట్టి ఇంక మేమైతే అనుకునేది ఏంటంటే సార్, ఇంకా ఆయన సినిమాల పరంగా చూసుకుంటాడు. ఈ రాజకీయం అంతా కూడా ఆల్రెడీ తెలుగుదేశం పార్టీని గెలిపించేశాడు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయానికి వచ్చి మళ్ళీ అలాంటి అబద్ధాలే మాట్లాడుకుంటా ప్రజల్లో తిరుగుతూ ఉంటాడు. నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఫస్ట్ వ్యూహాత్మకంగానే వచ్చాడు సార్ పార్టీలోకి. ఆయన జనసేన పార్టీ మీద ప్రేమతో గాని, అభిమానంతో గాని వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఓకే. తెలుగుదేశం పార్టీ గేమ్ ప్లాన్ లో భాగంగానే ఆయన ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయ్యి పెద్ద పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళందరినీ సైడ్ చేసుకుంటూ వెళ్ళారు. అదన్నీ వెళ్ళిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జీరో చేసి బయటపడేస్తారు సార్.
లేదు ఈయన ముందుగానే ఈయన కూడా ఓకే అనుకుంటే ఆయనకి ఏదో ఒక ఎమ్మెల్యే పదవో లేదంటే ఏదన్నా అతనికి రిజర్వేషన్ కింద ఏదో ఒక పదవి ఉంటుంది. లేదు అనుకుంటే జీరో అయిన తర్వాత పవన్ కళ్యాణ్ వాడుకొని బయటపడే అసలు తెలుగుదేశం పార్టీ. ఇదైతే స్పష్టంగా ప్రతి ఒక్కరు ఈరోజు అర్థం చేసుకుంటున్నారు సార్. అయితే మీరు చెప్తున్నట్టు జేడి లక్ష్మీనారాయణ కానీ ఇంకా ఇతర సీనియర్ అధికారులు చాలామంది సీనియర్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారులు కానీ సీనియర్ రాజకీయ నేతలు కానీ ఎవరైతే పార్టీలోకి వచ్చి కొన్నాళ్ళు ఉండి తర్వాత అసంతృప్తితో వెళ్ళిపోయారో వీరందరూ వెళ్ళిపోవడానికి కారణం నాదెండ్ల మనోహర్ ఏనా అంటారా? 100% ఆయనే సార్. వాళ్ళందరూ ఉంటే మళ్ళీ ఈయనకి అడ్డం వస్తారు కదా సార్. ఉమ్, సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్. వీళ్ళు 2019లో పోటీ చేసినప్పుడు ఒకే ఒక్క వ్యక్తి గెలిచారు. ఆయనే రాపాక వరప్రసాద్. రాపాక వరప్రసాద్ రాజోల్ నుంచి. గెలిచిన ఒక్క వ్యక్తి గ్రేట్ అంటారా? ఓడిపోయిన వీళ్ళందరూ గ్రేట్ అంటారా? అంతే కదా, యాజ్ గెలిచిన వాడే సార్, గెలిచిన వాడే అంతే కదా, గొప్ప. ఖచ్చితంగా అదే అవుతుంది. ప్రజావేదిక మీద డైరెక్ట్ గా నీ కుర్చీ తెచ్చుకుని నువ్వు కూర్చో అని అవమానిస్తే ఏ వ్యక్తి నా పార్టీలో ఉంటారా సార్? అవును. అవమానించే విధంగా మాటలు మాట్లాడినప్పుడు పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఆ చెవికి ఆ మాటలు ఇల్లు ఉండవంటారా? అవును. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ప్రోటోకాల్ ప్రకారం వేదిక మీద పవన్ కళ్యాణ్ గారి పక్కన అతను కూర్చోవాలి, గెలిచిన సింగిల్ వ్యక్తి కాబట్టి. నాదెండ్ల మనోహర్ ఎవరంటే ఆ రోజు ఆ స్టేజ్ మీద ఎక్కి కూర్చొని రాపాక గారిని మీరు కుర్చీ తెచ్చుకోండి, ఇక్కడ కూర్చోండి, ఎందుకు లేట్గా వచ్చాడంటే ఏదో ఒక టీచరు స్కూల్ పిల్లవాడిని అరిసినట్టు అరిస్తే ఎవరికైనా అవమానం జరగదండి అక్కడ? అంతే కదా. ఎందుకు వెళ్ళాలి? వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం కోవట్టులు అనేస్తారు వీళ్ళు. వెళ్ళిపోయిన వాళ్ళు కోవట్టు, మీరు అవమానించింది మీరు చేసింది వీళ్ళ కళ్ళకి ఇది కూడా కనిపించదు. వీళ్ళ నేను ఈ మాట అన్నాను, ఈ మాట అనడం వల్ల అతనికి హర్ట్ అయ్యాడు అనేది లేకుండా, తర్వాత మీరు వైజాగ్ లో పెట్టినటువంటి భవన నిర్మాణ కార్మికుల కోసం పెట్టిన సభలో అట్లీస్ట్ జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక ఇన్ఫార్మేషన్ చేయాలి. మీరు అక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి, ఆయన ముందు ఉండాలా, ఆయనకి అన్ని మనం ఇన్ఫార్మ్ చేయాలా, అక్కడ జరిగే సభ గురించి చెప్పాలి. ఏవి ఆయనకి ఇంటిమేషన్ ఇవ్వకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి సభ పెడితే అక్కడ ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికి అవమానమే కదా సార్. ప్రోటోకాల్స్ వీళ్ళు ఏం పాటించారు? ఏం పాటించక పొమ్మన్న లేక పొగ పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా అవమానించేసి వెళ్ళిపోయిన వాళ్ళు మాత్రం వీళ్ళు పోవట్టులు ఆశించి వచ్చారు, ఏదో వచ్చారు, వీళ్ళు ఎమ్మెల్యే అవ్వాలి వచ్చారు, ఎంపీ అవ్వాలి వచ్చారు అని వాళ్ళ మీద 100 రకాల మాటలు. మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడే వ్యక్తులందరికీ కూడా నేను ఒకే మాట చెప్తున్నాను సార్, ఇక మీద వీళ్ళు అర్థం చేసుకోవాలా. బొలిశెట్టి సత్యనారాయణ గారు చాలా ట్రాన్స్పరెంట్ గల వ్యక్తి, పర్యావరణం కోసం, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వ్యక్తి. అదేవిధంగా ఆయన కొనిదల వంశానికి కానివ్వండి, అటు అల్లు ఫ్యామిలీకి కానీ చాలా దగ్గర వ్యక్తి. అటువంటి వ్యక్తికే ఈరోజు ఇంత దారుణం, ఇంత అవమానం. రేపు ఈ కార్యకర్తలకి వీళ్ళ పరిస్థితి ఏంది? ఇంకా అటువంటి వ్యక్తి జరిగినప్పుడు మీరెంత, ఇంక మీ బ్రతుకులు ఎంత ఆ పార్టీ. అయితే ఇక జనసేన సంగతి పక్కన పెడితే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో జరిగినటువంటి హైదరాబాద్ వేదికగా గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో జరిగినటువంటి కార్యక్రమంలో చిరంజీవి చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున టీడీపీ సోషల్ మీడియా, వాస్తవానికి ఆయన వ్యాఖ్యలు చేసినప్పుడు నంది అవార్డులు వంటి కార్యక్రమం లేదా సినిమా రంగాన్ని ఆదరించడము, సినిమా రంగానికి ప్రోత్సహించే కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తే బాగుంటుంది అని చాలా క్యాజువల్గా చెప్పినటువంటి వ్యాఖ్యల్ని పట్టుకొని టీడీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తుంది. గత 4-5 రోజుల నుంచి చిరంజీవిని ట్రోల్ చేస్తున్న పరిస్థితి ఏపీలో. అదే సమయంలో కాట్రగడ్డ ప్రసాద్ ప్రముఖ నిర్మాత, ఈయన కూడా టీడీపీకి కావాల్సినటువంటి వ్యక్తి, ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న. చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కనీసం పరామర్శించడానికి రాలేదు. తర్వాత అతని సోదరుడే మా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా, అతని ద్వారా ఆయన చెప్పించవచ్చు కదా, ఇలా బహిరంగ వేదికపై పక్క రాష్ట్రంలో గురించి మాట్లాడడం ఎందుకు, అది సమంజసమేనా అంటూ ఆయనకేదో చాలా అనరాని మాటలే చిరంజీవి అనేసినట్టుగా ఈయన ఫీల్ అయిపోయి ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈయన ఎవరు? కాట్రగడ్డ ప్రసాద్, నిర్మాత, టీడీపీకి కావాల్సినటువంటి వ్యక్తి. అంటే అసలు ఏం జరుగుతోంది ఇక్కడ? చిరంజీవిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళంతా? సార్ మీరు ఫస్ట్ నుంచి కూడా చూడండి సార్, మేము పెద్దన్నయ్య అనుకుంటాం చిరంజీవి గారిని, మా పెద్దన్నయ్య చిరంజీవి గారని అంటాం. ఆయన్ని ఫస్ట్ నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలకి అందరికి అలవాటే సార్. రాజకీయ పార్టీ కాదు, ఈ సినీ పరిశ్రమలో ఉండే కొంతమంది వీళ్ళందరికీ ఎప్పుడు కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది వీళ్ళకి నిద్ర పట్టదు సార్. ఓకే, ఆయన రాజకీయంగా పార్టీ పెట్టారు, ఎవరిని మోసం చేయాల. ఈ రాజకీయంగా మనం ప్రయాణం కష్టం అనుకున్నారు, ఇట్లాంటి కుళ్ళు రాజకీయాలు మనం చేయలేము, ఈ కుతంత్రాలు మనం నడపలేము అనుకున్నారు. ఒక 5 సంవత్సరాల పాటు చూశారు, పార్టీని విలీనం చేసి సైలెంట్ అయ్యి వెళ్ళిపోయారు సార్. దీనివల్ల ఎవరు కూడా పార్టీని నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ఎవరికి కూడా అన్యాయం కానీ మోసం కానీ ఏది జరగలేదు సార్.
సైలెంట్ గా ఉండే వ్యక్తి. ఈ రోజు ఆ ప్రజావేదిక గద్దర్ అవార్డు ఫంక్షన్ లో చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది సార్. ఇట్లాంటి అవార్డు ఫంక్షన్ ఎంకరేజ్ చేయమని చెప్పారు, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పినటువంటి మాటలు. అంతేగాని అవును, అంతే. పక్క రాష్ట్రంలో అవినీతులు జరుగుతున్నాయి, సినిమా అవేం పరిశ్రమ లే- మీద ఇట్లా ఉత్పాదన మోపుతున్నారు అటువంటి మాటలు ఏం మాట్లాడలేదు కదా సార్. లేదు, అవును. ఇప్పుడు అదే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ విమర్శిస్తున్న మాటలు ఎందుకు చౌకుపోవటం లేదు? అదే అడగబోతున్నాను. పవన్ తన సొంత అన్నయ్యని పట్టుకొని ఇన్ని వ్యాఖ్యలు చేస్తుంటే, గతంలో అసెంబ్లీ సాక్షిగా అదే అదే అంటున్నా సార్. ఎందుకంటే బాలకృష్ణ వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. చిరంజీవి స్పందించి లెటర్ రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు చిరంజీవిని పట్టుకొని టీడీపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఓ పక్క కాట్రపురగడ్డ ప్రసాద్ అనే నిర్మాత కూడా పెద్ద ఎత్తున చిరంజీవిని విమర్శిస్తూ వీడియో రిలీజ్ చేశారు. సో ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు? గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేయాలనే సంస్కారం నీకు తెలియదా జగన్ అంటూ లేని అంశాన్ని ఆపాదించి, లేని అంశాన్ని క్రియేట్ చేసి వైఎస్ జగన్పై విమర్శలు చేయడమే కాకుండా 2024 ఎన్నికల్లో అదే అంశాన్ని ఒక ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకొని తిరిగినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఎందుకు ఆ పవన్ కళ్యాణ్కి తన సొంత అన్న, తన కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్నటువంటి చిరంజీవిపై చేసినటువంటి వ్యాఖ్యలకు ఎందుకు ఆయన నోరెత్తలేకపోతున్నారు? ఎందుకంటే సార్, ఇప్పుడు ఈయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కాదు సార్, ఇతను నారా ఉమ్, పవన్ కళ్యాణ్ నాయుడు. ఇప్పుడు ఓకే. ఈయన కొత్త పేరు మా ఏంటంటే నారా పవన్ పేరు కళ్యాణ్ నాయుడు. ఈయన కొణిదెల పేరు పవన్ కళ్యాణ్ మారిందంట కాదు. పేరు మారిందంటారా? 100% మారింది సార్. సొంత అన్నని ఈరోజు విమర్శిస్తుంటే బయటకు వచ్చి ఇదే ఇప్పుడు ఆ కాటరగడ్డ ప్రసాద్ గారు పోయి చెప్పినటువంటి మాటలే పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా పోయి చంద్రబాబు నాయుడు గారితో చెప్పొచ్చు కదా, టీడీపీ క్యాడర్ని ఎవరిని విమర్శించొద్దు మా అన్నని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు చెప్పడం లేదు? దాన్ని ఎందుకంటే ఒక రకంగా మద్దతు ఇస్తున్నట్టే కదా. విమర్శలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాళ్ళ అన్నని తిడుతున్నప్పుడు కూడా మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన ఈ రోజు నారా పవన్ కళ్యాణ్ నాయుడుగా మనం చూడొచ్చు సార్. ఆయన పేరు ఈ రోజు నుంచి కొత్తగా నారా పవన్ కళ్యాణ్ నాయుడు. తెలుగుదేశం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారు పని చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీయే ఆయన గెలవడు, ఆయన ప్రత్యేక ఎజెండా అనేది ప్రజలు ఖచ్చితంగా విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. గతంలో అక్కడ కూడా చిరంజీవి గారు వచ్చి డైరెక్ట్ గా చెప్పారు సార్, నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి నన్ను అగౌరవపరచలేదు అన్నా, మీరు చెప్పండి మీకు ఏం కావాలో చేస్తాము, మీరు ఏది అడిగితే అది చేస్తానన్నా అని చెప్పి గౌరవించి పంపించారు అన్నటువంటి అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని చిరంజీవి గారే స్వయంగా చెప్పడం జరిగింది. ఈయన మాత్రం బయటకు వచ్చి మా అన్నకి అన్యాయం జరిగింది, మా అన్నని అగౌరవపరిచారు, దండం పెట్టలేదు, మా అన్న చేత దండం పెట్టించుకున్నాడని ఊగిపోతూ నన్ను కూడా రాపేది, మమ్మల్ని కూడా రాపేది అంట. ఇక్కడ ఉన్నటువంటి యువతని తప్పుదారి పట్టించారు సార్. యా. యూత్ని ఆయనని నమ్ముకున్నటువంటి క్యాడర్ని మొత్తాన్ని తప్పుదారి పట్టించి దాన్ని ఎలక్షన్ లో అస్త్రంగా వాడుకున్నటువంటిది వాస్తవమే. అదే విధంగా గతంలో పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టినారు, మా తల్లిని అవును. తిట్టారు, ఈ నారా లోకేష్ తిట్టాడని బహిరంగంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ అంతు చూస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు అదే తెలుగుదేశం పార్టీ సంకనెక్కి ఈ జనసేన క్యాడర్ అందరినీ కూడా అలగా జనంతో పోల్చినటువంటి బాలకృష్ణ గారితో ఈ రోజు అలయబలయ చేసుకుంటూ ఇటు పోతున్నటువంటి సందర్భాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారు సార్. ఇంకా అంతేనంటారా? ఇంకా 2029 నాటికి పార్టీ ఉనికి పోతుందా, లేకపోతే కలిపేస్తారా? ఏం జరగబోతుంది? సార్ ఇంకా నేను ఇప్పుడు రేపు పంచాయతీకి నేను మొన్న చెప్పాను సార్ మీకు, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్లు వచ్చేసి బీఫామ్ల ప్రక్రియ కంప్లీట్ అయిపోతే జనసేన పార్టీ నుంచి బయటకు రావడానికి వేల మంది నాయకులు సిద్ధంగా ఉన్నారు సార్. ఇప్పటికే నాతో దాదాపు 100 మంది పైనే నాతో కాంటాక్ట్ లో ఉన్నారు సార్. మాట్లాడుతున్నారు నాతో కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత కొన్ని వేల మంది జనసేన పార్టీకి వీడేదానికి రెడీగా ఉన్నారు. అటువంటి పార్టీకి నేను డైరెక్ట్ గా మీ ఛానల్ ద్వారా అడగదలుచుకున్నాను సార్. నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నాకు అనుభవం లేదనుకున్నప్పుడు, నాకేం చేత కాదు, నేను ఉద్యోగాలు తేలేను, ప్రైవేట్ కంపెనీలను తీసుకురాలేని అనుకున్నప్పుడు 2014లో మీరు పార్టీ ఎందుకు పెట్టారు? ప్రజల్ని ఎందుకు మోసం చేశారు? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు మీరు ఎందుకు మోసం చేశారు? అసలు ఎటువంటి అనుభవం లేని పార్టీకి ఈరోజు సభ్యత్వాలు ఎందుకు? ఇన్ని 60-70 కోట్లు దండుకోవడం ఎందుకు? ఒక డిప్యూటీ సీఎం అనే వ్యక్తికి గవర్నమెంట్ వాటి నుంచి ఎటువంటి రైట్స్ లేవు సార్. డబ్బులు వాడుకొని అక్కడికి ఇప్పుడు ఈయన హెలికాప్టర్కి ఖర్చులు అది ఎక్కడి నుంచి వాడుతున్నారు ప్రజలకి ట్రాన్స్పరెంట్ గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇతనికి ఉంది సార్. అవేవి కూడా డిప్యూటీ సీఎం అనే వ్యక్తికి హోదా లేదు. గవర్నమెంట్ నుంచి లగ్జరీ లైఫ్ ని ఇతను తీసుకోవడానికి ఇతనికి ఎంతవరకు పరిమితి ఉంటుందంటే, ఒక వీళ్ళ మంత్రులకి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే. కొరవ మంత్రులందరికీ లేదు, ఈయనకి మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది సార్? హెలికాప్టర్లో తిరిగే రైట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు?
ఒక సరే. ముఖ్యమంత్రికి కూడా ఈ ఇంకా వాళ్ళకి కూడా ఇంత సార్ చెప్పండి సార్. ఇంకా ఈ విషయం పక్కన పెడితే గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్యలపై దుమారం నడుస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను పట్టుకొని ఒక్క మాటతో మిమ్మల్ని చంపేయగలం అంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి? ఏంటే ఇలా పరుష పదజాలం, ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక్క మాటతో చంపేయగలమంటూ వార్నింగ్ ఇవ్వడం ఏం ఇది చెబుతారు? వాళ్ళ సంస్కారం సార్. వాళ్ళు అనాల్సిందంతా అనేసి ఇలా మేము అనగలం, లాస్ట్ ఒక డైలాగ్ జోడిస్తారు. వాళ్ళు ఏదైతే ఎగ్జాక్ట్లీ అనాలనుకుంటారో అది అది మొత్తం అనేస్తారు. అనేసి ఇలా మేము అనగలం, అనగలము మాకు అంటారు. సంస్కారం ఉంది, మాకు యాక్చువల్గా సంస్కారం సంప్రదాయం ఏం లేదు సార్. ఒక చదువుని అమ్ముకొని వేల కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి అతను. ఒక బిజినెస్ మ్యాన్. అతను ఈరోజు రాజకీయాల్లో వచ్చాడంటే కూడా ప్రతి రూపాయి సంపాదించుకోవడం కోసం వచ్చాడు, కానీ ఆయన ప్రజలకి దేశ సేవ చేయడం కోసం, ప్రజలకి సేవ చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తి ఏం కాదు సార్. ఆయన నిజానికి సంప్రదాయాలు ఇటువంటి సంస్కృతులు ఎటువంటివి ఆయనకి లేవు. గతంలో ఆయన గురించి చెప్పాను సార్. ఆయన ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఈ ఒక రూపాయి నేను ఖర్చు పెడితే నీకెంత నాకెంత అని ఆలోచించే వ్యక్తి ఆ పెమ్మసాని. పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడింది నేను చూశాను సార్. కాకపోతే ఇప్పుడు టీడీపీ మొత్తం ప్రస్తుతానికి ఏంటంటే అనకూడని మాటలు అన్ని అనేసి ఇలా మేము అనగలం అనే ఒక మాటను జోడిస్తూ మళ్ళీ మాకు సంస్కారాలు వస్తున్నాయి, మాకు ఈ సంప్రదాయాలు అడ్డొస్తున్నాయి అంటూ ఏంటంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారు సార్. అంటే రేపు ఏదైనా కేసు ఫైల్ అయితే మేము అలా అనలేదు సార్, అలా అనగలం అని చెప్పాం మేము అని చెప్పడం కోసం. అవును. తిట్టకూడని బూతులన్నీ మాట్లాడేస్తాం, అన్ని తిట్టేస్తాం, అన్ని తిట్టిన తర్వాత లాస్ట్ లో మేము ఇలా ఇప్పుడు రీసెంట్ గా మీరు చూసారు సార్, తిరుపతి నుంచి ఒక మహిళ సుభాషిణి అనే ఆవిడ కూడా అనకూడని మాటలే మాట్లాడారు భారతమ్మ గురించి. భారతమ్మ గారు ఏ రోజైనా రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ గురించి కానీ ఏదైనా రాజకీయ నాయకుడి గురించి కానీ ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు సార్. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ వస్తే అది ఏదైనా పేద విద్యార్థులకు లేదంటే ఎక్కడన్నా ఏదైనా మంచి కార్యక్రమాలు చేయడానికి భారతమ్మ గారు ముందుకు వస్తారు తప్ప రాజకీయాలు ఎక్కడ మాట్లాడాలి. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఖండించినటువంటి పరిస్థితులు కూడా లేవు సార్. ఆ సుభాషిణి అనే ఆవిడ చరిత్ర చెప్తే చాలా పెద్ద చరిత్ర సార్. జనసేన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఆవిడని చాలా చాలా విమర్శించారు. ఆవిడని చాలా చాలా విమర్శించారు. ఏ స్థాయిలో విమర్శించారంటే ఆమె ఒక చేపల పులుసు, ఆ క్యారెక్టర్ పేరు ఒక చేపల పులుసుని పెట్టి ఆ చేపల పులుసు ఈమె హైదరాబాద్కి ఈమె కావాల్సిన నాయకులకి సప్లై చేస్తుండేది అని చెప్పి విమర్శించారు సార్. అంత దూరం విమర్శించారు ఆమె గురించి ఘాటుగా. ఆ రోజు ఆమె ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు కూడా లేవు. ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, అబద్ధం అని. మరి ఈ రోజు బయటకు వచ్చి భారతమ్మ గారిని విమర్శించడం మాత్రం 100% తప్పు సార్. వాళ్ళ కూటమి ప్రభుత్వానికి ఎక్కడ ఇటువంటి తప్పులు కనిపించవు. వాళ్ళ సంప్రదాయం ఏంటంటే కళ్ళు మూసుకుని వెళ్తా ఉంటారు. వాళ్ళ నాయకులు అది ఎవరైనా వైసీపీ పార్టీ నుంచి ఏదైనా చిన్న మాట మాట్లాడినా కూడా వెంటనే అటాక్ మోడ్ లోకి వచ్చేస్తారు. అది సోషల్ మీడియా కానివ్వండి, ఏదైనా పబ్లిక్ ప్లాట్ఫామ్ కానివ్వండి, ఎక్కడైనా సరే అటాక్ మోడ్ చేయడమే వాళ్ళ సంస్కృతి, వాళ్ళ సంప్రదాయం. ఈ పెమ్మసాని గురించి సార్ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలకి దాన్ని మనం ఏ కోణంలో చూడాలంటే ఆయన సంప్రదాయం, ఆయన సంస్కృతి అంతే. అనకూడని మాటలు అనేసి ఒక బాగా చదువుకున్న వ్యక్తిగా ఆయనకుండే సంస్కారం ఎంత అంటే దిగజారుడు మాటలు మాట్లాడుకుంటే ఇంక మీదట మంచిది. ఎగ్జాక్ట్లీ. ప్రజలు కూడా అక్కడ గమనిస్తున్నారు సార్. ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆమె తర్వాత అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆమె నెక్స్ట్ ఏ మాట అనిందో తెలియదు, ఏ క్షణంలో అనిందో తెలియదు, కానీ తథాస్తు 2029 తర్వాత పునుగులు వేసుకోవడమే ఆమె. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.